శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమో నమః. ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నాకు తరచూ ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాలు ఏ భావాలు ఉన్నాయి, అంటే ఏ రాశుల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. మేషరాశిలో రవి, బుధ. రవి అంటే ఎగ్జాల్టేషన్ ఉంటాడండి. ఆయన 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. 14వ తారీఖున మాత్రమే మేషరాశిలోకి వచ్చాడు. ఉచ్చస్థితి రవి. శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే రవి శుక్రుడు, బుధుడు 30th నుంచి ఆయన వచ్చేస్తాడు మేషరాశిలోకి. వృషభ రాశిలో శుక్రుడు 19th నుంచి మారుతున్నాడండి. వృషభ రాశిలో 19th నుంచి ఉంటాడు. గురుడు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో కుజ, బుధ, రాహువులు, మీనరాశిలో బుధుడు కూడా 11th నుంచి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. రవి శని కుజ బుధులు, రవి శని కుజ బుధులు మీనరాశిలో ఉంటారు. సరే, ఇదొకటండి. ఇంకోటి ఏంటంటే రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి ఎక్సెప్ట్ చంద్రుడు. దీన్ని కాలసర్పదోషము అంటాం. ఈ కాలసర్పదోషం అనేది ఇండివిజువల్ పర్సన్స్ మీద, జాతకాల మీద కొద్దిగా ప్రభావం తక్కువగా ఉంటుంది. దేశ రాజకీయ నాయకుల మీద, దేశాల మీద, రాష్ట్రాల మీద ఈ రాహుకేతుల ప్రభావము కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీన్ని సవ్యకాల సర్పదోషము అంటాం. ఎందుకంటే రాహు దగ్గర నుండి కేతువు వరకు కూడా గ్రహాలు ఉండిపోయాయి కాబట్టి. సో సవ్యకాల సర్పదోషం. సరే, పక్కన పెడదామండి. దానికి ఏం రెమెడీస్ చేసుకోవాలో అన్నీ మనం చెప్పుకుందాము. కుంభరాశి వారికి రాహు ఈ రాశిలో ఉన్నాడు, కానీ గురు దృష్టి ఉంది, మర్చిపోకూడదు మనం. కాబట్టి కుంభరాశి వారికి యాస్ట్రాలజర్స్కి బాగుంటుంది. మీరు ఏ పని చేసినా స్థిరంగా చేస్తుంటారు, కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు, ఎప్పుడు డైవర్ట్ అవ్వరు. కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉంటారు, అదే గెలుస్తూ ఉంటారు. అది పక్క పెడితే రవి బుధ కుజన్లు 2వ భావంలో తప్పు. శని కుజులు మెయిన్ తప్పండి. మీకు 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి శని కుజుల కాంబినేషను మీన రాశిలో మీకు ఫేస్ మీద దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. అంటే కొంతమంది కంటి ఆపరేషను, అయితే పంటికి ఆపరేషను, చెవులకు సంబంధించిన ప్రాబ్లమ్, ఫేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి. కుటుంబంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి కుజ శని వలన అవకాశం ఉంది. ఎప్పుడు ఏదో ఒకటి మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీ భార్యాభర్తల విషయంలో కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులు కానీ ఏదో మీరు మీ మాట వలన వాళ్ళు మనసు నొచ్చుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, మాట జాగ్రత్త. రవి బుధుడు ద్వితీయంలో ఉన్నారంటే బ్యూటిఫుల్ అండి. చక్కటి చదువు వస్తుంది, కెమిస్ట్రీ రంగంలో ఉంటారు, అవన్నీ చెప్పచ్చు. కెమిస్ట్రీ విద్య బాగా వస్తుంది, అత్యధికమైన తెలివారు అని చెప్తుంటాం మనం. సైంటిస్టులుగా కూడా మీరు బ్రహ్మాండంగా ఉంటారు. కానీ శని కుజుల కాంబినేషన్ వలన జలగండము, వాహనాల వలన ప్రమాదము, అలాగే ఎలక్ట్రిసిటీ వలన ప్రమాదము, షాక్స్ కొట్టడానికి అవకాశాలు ఉండము జరుగుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సెకండ్ భావం అది అద్భుతంగా లేదు. కుటుంబ వ్యవహారాల్లో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, మరి అదే రవి మనకి 3వ భావంలో వస్తున్నాడు, ఎగ్జాల్టేషన్ ఉంటున్నాడు. సప్తమాధిపతి ఉచ్చలో ఉన్నాడు. అంటే మీ భార్య కానీ, మీ భర్త గారు కానీ మంచి ఉచ్చ స్థితిలో ఉంటారు. వాళ్ళు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అర్థం. కుంభరాశి వారు ఉన్నారనుకోండి, వాళ్ళ భార్య కానీ, వాళ్ళ భర్త గారు కానీ బాగుంటారు. వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా గ్రాండ్గా చేసేస్తారు. అద్భుతం. వివాహాలు కుదర్చడం కోసం ప్రయాణాలు కూడా చేసేస్తుంటారు. అలాగే రవితో కలిసిన శుక్రుడు ఉన్నాడు. సో ఎక్కువగా మీ తోబుట్టువుల్ని కలుస్తారు అని అర్థమైపోయింది. మీ తమ్ముళ్ళని, చెల్లెళ్ళని సహాయ సహకారాలు అందిస్తారు, ధైర్యంగా ఉంటారు. 14వ తారీఖు నుంచి మీ టర్నింగ్ పాయింట్ చాలా బాగుంటుంది. అలాగే మీకు శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు 14వ తారీఖు నుంచి ఉంది. ఏదేమైనా శుక్రుడు కూడా మీకు 19వ తారీఖు నుంచి 4th భావంలోకి వస్తున్నాడు. 4th హౌస్ లార్డ్ ఇన్ 4th హౌస్, మీకు 9th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. భాగ్య చతుర్థాధిపతి. చతుర్థ స్థానంలో శుక్రుడు ఉండడం వలన రాజయోగాన్ని ఇస్తాడు. చతుర్థ భావంలో శుక్రుడికి శని ఉన్నాడు.
శని దృష్టి వస్తున్నాడు, పక్క పెడదాం, శని దృష్టి పక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆలస్యం చేస్తాడు. కానీ తల్లిగారికి బాగుంటుంది. 4th భావంలో శుక్రుడు ఉన్నాడంటే మదర్కి బాగుంటుంది. కుంభరాశి వాళ్ళ తల్లికి బాగుంటుంది. తర్వాత తల్లి ప్రేమాభిమానాలు మీకు ఎక్కువ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చదువులో ఆటంకాలు లేకుండా మీరు పరీక్షలు పాస్ అయిపోతూ మీరు అనుకున్న యూనివర్సిటీస్లో కానీ కాలేజీలో కానీ సీట్ వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆభరణాలు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు, చక్కటి బట్టలు కొనుక్కుంటారు, పెర్ఫ్యూమ్స్ వాడుతుంటారు. సినిమా రంగంలో కూడా అవకాశాలు వచ్చి తీరుతాయి. 4th భావం శుక్రుడు కదండి, మీకు రాకపోతే మాకు వస్తుందా? అలాగే అస్ట్రాలజర్స్గా బాగా డెవలప్ అవుతారు, విద్య బాగా వస్తుంది, అస్ట్రాలజీ విద్య. అలాగా 4th భావంలో వేదశాస్త్ర విద్య బ్రహ్మాండంగా ఉంటుంది. అలా చెప్పుకుంటే లేకపోతే 4th భావం ఖచ్చితంగా బాగుంది. మీ సంతానం విషయంలో చాలా చాలా బాగుంటుందండి. సంతానం మీకు మగ సంతానం పుడతారు, మీకు సంతానం వల్ల అభివృద్ధి ఉంటుంది. మీకు మీ సంతానానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా గురుడు కాపాడుతుంటారు వాళ్ళని. అంతేకాకుండా వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు పర్ఫెక్ట్గా సాగుతాయి. సప్తమాధిపతి అయినటువంటి సప్తమ కేతు ఉన్నప్పటికీ సప్తమాధిపతి వచ్చేస్తాను ఉండడం వల్ల మీ భార్య గారు, మీ భర్త గారు సేఫ్. అంటే వాళ్ళకి అదృష్టము, ఆరోగ్యము, ఆనందము కలిగి తీరుతాయి అన్నది సందేహం లేదు. కానీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటి వల్ల ప్రమాదము, ఇంకా చెప్పాను మీకు, కాళ్ళ వల్ల మోకాళ్ళకు కానీ పాదాలకు కానీ చిన్న చిన్న ఇబ్బంది కలగడము, ఆపరేషన్ జరగడము, మీ ఒంటి మీద బ్లడ్ కనపడము, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు విదేశాలకు వెళ్తారండి, అద్భుతమైన చదువు రీత్యా వెళ్తారు. అంతేకాదు మీ వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా సాగుతాయి. ఎక్కడ ఆపరు, నిరాటంగా సాగుతాయి. ఏ బిజినెస్ అయినా సరే, ఫుడ్ అయినా సరే, వస్త్ర పరిశ్రమ సరే, బంగారం అయినా సరే, ఫిలిం ఫీల్డ్ అయినా సరే బ్రహ్మాండం, సక్సెస్. ఏది సరదా కోసం చెప్పను నేను. అంతేకాకుండా తీర్థయాత్ర కూడా చేసి తీరుతారు మీరు. ప్రొఫెషనల్గా మీకు బాగుంటుంది. అంటే 10th హౌస్ లార్డ్ అంటే కుజుడు ద్వితీయ భావంలో ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో అంటే ఫైనాన్షియల్గా బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా మీరు కష్టపడితే కానీ నిలదొక్కోవడం కష్టం. సాఫ్ట్వేర్ రంగంలో కానీ, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కానీ మీ ఉద్యోగంలో కొద్దిగా భద్రత తక్కువగా ఉందని అనిపిస్తుంది. 10th కలిసి కుజుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. బహుశా ఇంటర్నేషనల్ వ్యాపారాలు కూడా ఉండడానికి అవకాశాలు మీకు ఉన్నాయండి. ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు వ్యాపారాలు ఉంటాయి. మీ అన్నగారికి బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ అధికంగా బాగుంటుంది. బంధువులు అంటే ఇష్టపడుతూ వాళ్ళ యొక్క బాగోగులు చూస్తూ ఉంటారు. అద్భుతమైన ప్రపంచంలో మీరు బ్రహ్మాండంగా ఉంటారు. ఒక్క ముఖం మీద దెబ్బ తగలడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త. ఫేస్ మీద దెబ్బ తగలడము, బ్లడ్ కనపడము, కంటికి కానీ, చెవికి కానీ, పంటికి కానీ, నుదుటి మీద కానీ కొంచెం దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండి అందరికీ తగలవు. మీరు హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి ప్రయాణం చేసేటప్పుడు. సేఫ్. ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః అని మంత్రం చెప్పించండి. విజయశిక్షణం పర్ఫెక్ట్. ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి ఉంది. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నానండి. ఆది ఆస్ట్రాలజీ అంటేనే ట్రస్ట్, నమ్మకం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్న జాతకాల్లో ఖచ్చితంగా రెమెడీస్ మనం చేయొచ్చు. కరెక్ట్గా ప్రిడిక్షన్ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా నీకు ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా నేను సలహాలు ఇస్తానండి. ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి మాట్లాడుకుందామండి. 12 రాసుల వారికి కుజశనుల వల్లనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 30 సంవత్సరాలకు ఒకసారి కలిసేటువంటి శని కుజులు మీన రాశిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రమాదాన్ని సృష్టిస్తారు. దేశాల మధ్యలోను, రాష్ట్రాల మధ్యలోను, అలాగే రాజకీయ నాయకుల మధ్యలోను. ఇవి శని కుజుల యొక్క కాంబినేషన్. అంతేకాకుండా కాలసర్పదోషంలో కూడా ఉండిపోయాం మనం. ఫస్ట్ పాయింట్ కాలసర్పదోషంలో ఉండిపోవడము, శని కుజుల కాంబినేషన్ వల్ల అల్లకల్లోలం అవుతుంది చూసారా రాష్ట్రాలు, దేశాలు. ఇదే కారణం. ఎందుకంటే కాలసర్పదోషం, సవ్య కాలసర్పదోషము. మనం ఏం చేయాలి? ఏం లేదండి, రాహుకేతులకి పూజ చేయించుకోవడం కంపల్సరీయే. చేయించుకోవడం వల్ల అంటే మనకి మనం వెళ్తుంటాం కదండి, కాలసర్పదోషం కాళహస్తి వెళ్తుంటాం కదా, కాళహస్తిలో కానీ మన ఊళ్ళో కానీ రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల శనీశ్వరుడికి 7 వారాల పాటు ఆ 12 రాసుల వాళ్ళు 7 వారాల పాటు తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాల్సింది. అదొకటి ఇంపార్టెంట్. కుజుడు ప్రభావం కూడా తగ్గాలి, కుజుడు బలం కూడా పెరగాలి. కాబట్టి కుజుడు ప్రభావం ఉండాలంటే స్వామి వారికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి
పొట్టలు కనిపిస్తుంది సార్, ఆ పొట్టలు కూడా ఉంటుంది, పావు పొట్టలు. వాటిలో నీళ్లు పోయడము, అది సారీ, పాలు పోయడము, నీళ్ళు సారీ అండి, నీళ్లు గమ్ముకొని వచ్చింది, పాలు పోయడము, అలాగే గుడ్లు మాత్రం వేయకూడదండి. కళ్యాణాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయడము ఖచ్చితంగా చేయడం జరుగుతుందండి. మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయిస్తే ఈ ఫైర్ యాక్సిడెంట్స్, ఈ ప్రమాదాలు, అగ్ని వలన వచ్చే ప్రమాదాలు, వాహనాల వచ్చే ప్రమాదాలు, నీటి వలన వచ్చే ప్రమాదాలు అన్ని తగ్గుముఖం పడతాయి. స్వామివారిని మల్లె పువ్వులతో పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈశ్వరుణ్ణి, శివుడిని ఆయన మల్లెపూలతో పూజిస్తే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి, అలాగే భార్య భర్త కలిసి ఉంటారు. మారేడు దళాలతో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. విష్ణు దగ్గర అఖండ దీపారాధన, వెంకటేశ్వర దగ్గర అంటే ఆయన దగ్గర కదండి, ధ్వజస్తంభం దగ్గర ఎక్కడ చూసుకుని అఖండ దీపారాధన చేయడం వల్ల శనీశ్వరంలో వచ్చే దోషాలు తొలగి సర్వసుఖాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారు మాత్రం మర్చిపోకూడదు. మనం సర్వదా రక్షగా మనం కాపాడేవారు ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి వారే. మీ అందరికీ పేరు పేరున మీ అందరికి కూడా సంపూర్ణంగా బాగుండాలని, మీ కోరుకున్న వాటిల్లో ఉత్తీర్ణత ఉండాలని, ఐశ్వర్యము, అదృష్టము తోడుగా ఉండాలని, వాటన్నిటితో పాటు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు అందరూ ఉంటారని కూడా, ఆ భగవంతుడికి ఆశీస్సులతో మనందరం ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.